నమస్కారం. సిసి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. చిలకలూరిపేట పట్టణంలోని తూర్పు దళిత వాడలో జరిగిన మెగా వైద్య శిబిరం సద్వినియోగం చేసుకున్న వృద్ధులు, ప్రారంభించిన ఎమ్మెల్యే పత్తిపాటి. శ్రీ వినాయక ట్రస్ట్ ఆధ్వర్యంలో వైభవంగా కన్నుల పండుగ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి కళ్యాణోత్సవం. పూజల పాల్గొన్న దుర్గగుడి చైర్మన్ దంపతులు, ఘన స్వాగతం పలికిన వినాయక ట్రస్ట్. పట్టణంలో వాహనాలు తనిఖీ చేసిన ఎస్ఐ వెంకటేశ్వరరావు. సరైన పత్రాలు లేని వాహనదారులకు జరిమానా విధించిన ఎస్ఐ. సాతులూరు రోడ్లో ప్రమాదం, బైక్ ఢీకొన్న కారు, వ్యక్తి మృతి. నరసరావుపేటలో ఏకాది సిల్వర్ జ్యువెలరీ షోరూమ్ ప్రారంభించిన హీరోయిన్ నిధి అగర్వాల్. మహిళల కోసం అనేక రకాల మోడల్స్ ప్రవేశపెట్టిన షోరూమ్ అధినేత. ప్రజారోగ్య పరిరక్షణ కోసం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం చేస్తున్న విశేష కృషిని, పేదలకు అందిస్తున్న వైద్య సేవల్ని మరింత విస్తృతం చేయడంలో టీడీపీ వైద్య విభాగం కీలక పాత్ర పోషించాలని మాజీ మంత్రి, శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు సూచించారు. ఆదివారం ఆయన పట్టణంలోని తూర్పు మాలపల్లిలోని చంద్రమౌళి పార్క్ నందు టీడీపీ డాక్టర్ సెల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరానికి ముఖ్య అతిథి హాజరై ప్రారంభించారు. అనంతరం ప్రజలను, వైద్య సిబ్బందిని ఉద్దేశించి ప్రసంగించారు. కంటి సంబంధిత సమస్యలతో పాటు గుండె క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు ఉచిత వైద్య పరీక్ష నిర్వహించి మందులు అందజేయడానికి ముందుకొచ్చిన వైద్యుల్ని, ఆసుపత్రి యాజమాన్యాన్ని పత్తిపాటి ప్రత్యేకంగా అభినందించారు. కిడ్నీ సంబంధిత సమస్యలు, పలు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే పేద, మధ్యతరగతి వర్గాల ముంగిటికే వైద్య సేవలు చేరేలా టీడీపీ డాక్టర్ సెల్స్ కృషి చేయాలన్నారు. ప్రభుత్వం ఇప్పటికే ప్రజారోగ్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి అన్ని విధాల సేవలు అందిస్తోందని, వైద్య ఆరోగ్య శాఖతో సమన్వయం చేసుకుంటూ పార్టీ వైద్య విభాగం కూడా ప్రజాసేవలో పాలుపంచుకోవాలని పత్తిపాటి సూచించారు. ప్రజారోగ్య రక్షణ కోసం ప్రభుత్వం చేసిన కృషి, వెచ్చిస్తున్న ఖర్చు, కల్పిస్తున్న సౌకర్యాలపై కూడా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జి తోట రాజా రమేష్, మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ, పట్టణ అధ్యక్షులు పఠాన్ సమాద్ ఖాన్, ప్రధాన కార్యదర్శి మద్దుమాల రవి, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పిల్లి కోటేశ్వరరావు, టీడీపీ నాయకులు పిల్లి లెనిన్, గెరా రాము, వైద్యుల విభాగం ప్రతినిధులు గల్లా మురళీకృష్ణ, కొండపైన శ్రీనివాసరావు, సాతులు రాజేశ్వరి, ఖలీఫా, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇటీవల విధి నిర్వహణలో ఉండగానే గుండెపోటుతో అకస్మాత్తుగా మృతి చెందిన చిలకలూరుపేట మున్సిపాలిటీ శానిటరీ ఇన్స్పెక్టర్ చేరెడ్డి నాగ వెంకటరమణారావు పెద్ద కర్మ కార్యక్రమం చిలకలూరుపేట పట్టణం సిఆర్ కాలనీలోని సి కన్వెన్షన్ హాల్ నందు జరిగింది. ఈ కార్యక్రమం జరుగుతుండగా ఆ కార్యక్రమానికి ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు హాజరై వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మాజీ మంత్రి, శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు వెంట పలువురు ప్రముఖులు, టీడీపీ నేతలు పాల్గొన్నారు. చిలకలూరుపేట పట్టణ మున్సిపల్ మెప్మా సీఎంఎం అరిఫా సుల్తానా కుమార్ వివాహం జరగనున్న నేపథ్యంలో గుంటూరు పట్టణ పొన్నూరు రోడ్లోని వారి స్వగృహం నందు వారు ఏర్పాటు చేసుకున్న పసుపు హల్దీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు పాల్గొని కాబోయే వధువులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు వెంట పలువురు ప్రముఖులు, నాయకులు పాల్గొన్నారు. జై దుర్గా భవాని అనే నామస్మరణతో చిలకలూరుపేట పట్టణం మారుమోగింది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం సహకారంతో చిలకలూరుపేట శ్రీ వినాయక ట్రస్ట్ ఆధ్వర్యంలో చిలకలూరుపేటలో అమ్మవారి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగ వైభవంగా అంగరంగ వైభవంగా జరిగింది. దేవస్థానం వేద పండితులు, మంత్రాల నడుమ అమ్మవారి కళ్యాణోత్సవం జరిగింది. చిలకలూరుపేట పట్టణానికి చెందిన పలువురు ప్రముఖులు, దంపతులు కళ్యాణోత్సవం వైభవంగా కొనసాగింది. విజయవాడ దుర్గగుడి చైర్మన్ దంపతులు ఈ కళ్యాణంలో పాల్గొన్నారు. శ్రీ వినాయక ట్రస్ట్ చైర్మన్ మణికుమార్ సభ్యులు, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు వారికి ఘన స్వాగతం పలికారు. విశిష్ట అతిథిగా ధనలక్ష్మి గ్రూప్ డైరెక్టర్ పేర్ని కృష్ణమోహన్ హాజరయ్యారు. అనంతరం భక్తులకి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
కట్టి ఊళ్ళోకి వచ్చనమ్మా నా బిడ్డలను కాపాడలే తల్లి. वन्दे वाञ्छितलाभाय चन्द्रार्धकृतशेखरां वृषारूढां शूलधरां शैलपुत्रीं यशस्विनीम्। वन्दे वाञ्छितलाभाय चन्द्रार्धकृतशेखरां वृषारूढां शूलधरां शैलपुत्रीं यशस्विनीम्। सानु मनसुतो निन्ने ये कन्नु चूडनि मुखमे ओ राई नुव्वनि तलची नीवेव्वरनि निन्ने अडिगादि नीवा। ఘోషిస్తుంటే యాగాలే నిత్యం చేస్తూ పూజించే భక్తి ఎంతో చూస్తున్నావుగా. ఆకలితో చెయ్యే చాచి వస్తే తన చేతుల్లోని ఆహారం పంచే చేయి చూస్తున్నావుగా. నిన్ను చూడ జనమంతా జగమంతా తిరుగుతారే సులభంగా నిన్ను చేరే దారెవరు తెలుసుకోరే. అలంకారం అసలు లేని అహంకారం అన్నది లేని ఏ కళ్ళ కపటం కానరాని మనసుల్లో నువ్వే. మహిళల ఆధ్యాత్మిక దిశగా మార్పు చెందితే ఆ కుటుంబం ఒక పవిత్రమైన వ్యవస్థగా రూపాంతరం చెంది సమాజానికి ఆదర్శంగా నిలుస్తుందని హైదరాబాద్ షేఖ్ల్ హదీస్ జామియా నిజామియా ముఫ్తీ సయ్యద్ సగీర్ అహ్మద్ సాహెబ్ చెప్పారు. పట్టణంలోని సుబానీ నగర్ లో ఉన్న మదరసా ముఖ్తారియా లిల్ మోమిన్ 10వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా మదరసా వ్యవస్థాపకులు ముఫ్తీ అబ్దుల్ కలీం ఖురాన్ అభ్యాసం చేస్తున్న విద్యార్థుల ప్రగతిని వివరించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి మాట్లాడుతూ పవిత్ర ఖురానుని దానం, సహనం, పరోపకారం వంటి సుగుణాలు గ్రహించి మహిళలు మార్పుకు శ్రీకారం చుట్టారన్నారు. ఇదే వేదికపై అజ్మీర్లోని కాజా గరీబుల్ నవాజ్ జల్సా చేశారు. కుటుంబాలు విచ్ఛిన్నమై బంధాలు బలహీనమవుతున్న తరుణంలో వాటిని తిరిగి పటిష్టం చేసే బాధ్యత కుటుంబ పెద్దలపై ఉందన్న విషయాన్ని గుర్తించాలని వివరించారు. 10 ఏళ్ల కిందట స్థాపించిన ఈ మదర్సా ద్వారా ఖురాన్ విద్యతో పాటు క్రమశిక్షణ, కుటుంబం పట్ల ప్రేమ, పెద్దల పట్ల గౌరవం కలిగేలా తీర్చిదిద్దుతున్నట్లు కలీమా వెల్లడించారు. అలాగే 5 ఏళ్లుగా ప్రత్యేక వసతి గృహాన్ని సైతం నిర్వహిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. మత గురువులు మౌలానా హఫీజ్ సాకిబ్ సాహెబ్, హఫీజ్ మునీర్ సాహెబ్, హఫీజ్ రబ్బానీ సాహెబ్ ప్రసంగించిన వారిలో ఉన్నారు. అతిథులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో వేలాది ముస్లిం మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. హాజరైన వారందరికీ అన్నదానం నిర్వహించారు. చిలకలూరుపేట భారతదేశ చరిత్రలో స్వాతంత్ర్యానంతరం కాంగ్రెస్ పాలన స్వర్ణయుగం వంటిదని చిలకలూరుపేట నియోజకవర్గ కాంగ్రెస్ సమన్వయకర్త ఎం రాధాకృష్ణ కొనియాడారు. శనివారం చిలకలూరుపేటలోని పార్టీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ 140వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడుతూ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన ఘనత కాంగ్రెస్ ధరని అన్నారు. కాంగ్రెస్ జెండా దేశ ప్రజలకు అండ అనే నినాదంతో దశాబ్దాల కాలం సుపరిపాలన అందించామని గుర్తు చేశారు. గత 11 ఏళ్లలో ప్రధాని మోదీ అభివృద్ధి భారతాన్ని అప్పుల భారతంగా మార్చారని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ గెలుపోటములకు అతీతంగా దేశ ప్రయోజనాల కోసం నిరంతరం శ్రమిస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం జిల్లా ఉపాధ్యక్షుడు చేరెడ్డి శ్రీరామరెడ్డి, ప్రధాన కార్యదర్శులు రెడ్డెం నర్సిరెడ్డి, షేక్ బాజీ, వివిధ మండలాల అధ్యక్షులు, అనుబంధ విభాగాల నేతలు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం కోసం పాత సంక్షేమ పథకాలను పునరుద్ధరిస్తామని చెప్పి నేటికి అమలు చేయడం లేదని గిరిజన సమాఖ్య రాష్ట్ర సహాయకర్త బి శ్రీను నాయక్ అన్నారు. ఆదివారం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రధానంగా క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ కానుక, సంక్రాంతి కానుక, రంజాన్ తోఫా లాంటివి అందజేస్తామని తెలిపారు. నేటికి దాని మీద మాట్లాడకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. దానిలో ఏ ఒక్కటి అమలు చేయలేదని, ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర దాటుతున్నా ఏ ఒక్క కానుక ఇవ్వలేదని మండిపడ్డారు. తమ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్నామని చెప్పే మాటలు నీటి మీద రాతలు లాంటివి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాస్టర్లకు గౌరవ వేతనం ఇచ్చి చేతులు దులుపుకుందన్నారు.
జనవరి 2026 సంక్రాంతి కానుక ఇస్తారో లేదో ఆందోళనలో ప్రజలు ఉన్నారన్నారు. తమ పాలన సంతృప్తిగా లేదని ఇటీవల కాలంలో ప్రజలకు ఇచ్చిన ఫోన్ కాల్స్ ప్రత్యేక నిదర్శనమన్నామని దుయ్యబట్టారు. ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే జిల్లా కలెక్టర్ కార్యాలయం ధర్నా, నిరసన లాంటి కార్యక్రమాలు చేస్తామని కూటమి నేతలను హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో గెలవడం కోసం ఆనాడు బడుగు బలహీన వర్గాల ప్రజలైనటువంటి వారందరికీ అనేకమైనటువంటి హామీలు ఇచ్చింది. దానిలో భాగంగా క్రైస్తవ సోదరులందరికీ క్రిస్మస్ కానుక, అలాగే సంక్రాంతి కానుక, రంజాన్ తోఫా లాంటివి కానుకలు అందజేస్తామని చెప్పేసి ఆనాడు పరకాల పలికినటువంటి నేతలు ఈరోజు దాని మీద మాట్లాడకపోవడం అనేది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. పాస్టర్లకి గౌరవవేతనం ఇచ్చి చేతులు దులుపుకున్నారు, కానీ ఈ ఏడాది కనీసము క్రైస్తవ సోదరులకి క్రిస్మస్ కానుక ఇవ్వకపోవడం అనేది దురదృష్టకరము. అదేవిధంగా వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ అనేది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు ప్రజలు, అదేవిధంగా 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో అట్టహాసంగా, ఎంతో ఉల్లాసంగా జరుపుకుంటూ ఉంటారు. ఆ సంక్రాంతి కానుక కూడా ఇస్తారో లేదో అని చెప్పేసి చాలామంది ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కనీసం సంక్రాంతి కానుక కూడా ఇస్తే బాగుండేదని చెప్పేసి కూటమి ప్రభుత్వాన్ని మేము తెలియజేస్తూ ఉన్నాం. ఆ విధంగా చేయకపోతే అన్ని జిల్లా కార్యాలయాల ముందు ప్రత్యేకమైన ఆందోళన కార్యక్రమాలు గిరిజన సమైక్య ఆధ్వర్యంలో చేయవలసి వస్తుందని చెప్పేసి మేము కూటమి నేతలను హెచ్చరిస్తూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీ బలం, ధైర్యం తరిగిపోయిన ఆస్తి కార్యకర్తలనని, క్రమశిక్షణ, అంకిత భావం, నిబద్ధత, విధేయతలకు వారు ప్రతిరూపాలని, వారి తెగువ పనితీరే కష్టకాలంలో పార్టీని ప్రజలకు చేరువ చేసిందని మాజీ మంత్రి, శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు తెలిపారు. చిలకలూరుపేట పట్టణంలోని స్థానిక క్యాంపు కార్యాలయంలో ఉత్తమ కార్యకర్తలతో సమావేశమైన పత్తిపాటి సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని ప్రజలకు చేరువ చేయడంలో మంచి పనితీరు కనబరిచిన 40 మంది పసుపు సైనికులకు ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు అందించి అభినందించారు. కార్యక్రమంలో పత్తిపాటి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ సుపరిపాలన ప్రజలకు, రాష్ట్రానికి శ్రీరామ రక్ష వంటిదని, అలానే పరిస్థితులను బట్టి ప్రజలను వేధిస్తూ రాష్ట్ర అభివృద్ధి, జనసంక్షేమాన్ని అడ్డుకుని రాక్షస మూకను తుదముట్టించే రామవాణం కూడా అవుతుందన్నారు. యువనేత, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ కార్యకర్తలకు అన్ని వేళలా అండగా నిలుస్తున్నారని, పార్టీ నియమావళికి విరుద్ధంగా ప్రవర్తించే ఒకరిద్దరిపై కాస్త కరుకుదనంగా వ్యవహరించినా ఆయన అందరికీ న్యాయమే చేస్తాడని పత్తిపాటి పేర్కొన్నారు. టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వం ఏపీని తప్పకుండా ప్రపంచం గర్వించే స్థాయిలో నిలుపుతుందని, అప్పుడు ప్రతి కార్యకర్త కాళ్లు ఎగరేసి మరీ గర్వపడొచ్చన్నారు. తెలుగుదేశం బలం, బలహీనత 2 కార్యకర్తలే అన్న పత్తిపాటి వారు నిరాసక్తితో ఉండడం ప్రజలకు మంచిది కాదన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాలకులు దౌర్జన్యాలు, దుర్మార్గాలను ఎదిరించి ప్రజల పక్షాన నిలిచిన కార్యకర్తలు అధికారంలోకి వచ్చాక కొంత అసంతృప్తికి గురై అలకపోనారని, అండగా నిలిచి అధినాయకత్వం ఉన్నంతకాలం ఎవరూ నిరుత్సాహపడాల్సిన పని లేదని పత్తిపాటి భరోసా ఇచ్చారు. 4 దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణంలో పార్టీ ఆటుపోట్లు, ఒడిదుడుకులు, కుట్రలకు తంత్రాలు, గెలుపోటల్ని తట్టుకొని నిలబడడానికి కారణం కార్యకర్తల పనితీరేనని పత్తిపాటి పేర్కొన్నారు. సూపర్ 6 సహా ఏడాదిలో మన మంచి ప్రభుత్వం అమలు చేసిన చేయని హామీల్ని ప్రజలకు చేరువ చేశారని, సుపరిపాలన తొలి అడుగు పేరిట ప్రజలకు చేరువైన విధానం మునుముందు కొనసాగాలని ఈ సందర్భంగా పత్తిపాటి సూచించారు. ఉత్తమ కార్యకర్తలుగా ఎంపికైన ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు తెలిపిన పత్తిపాటి అందరితో విడివిడిగా ఫోటోలు దిగి వారి ఆనందాన్ని పంచుకున్నారు. కార్యక్రమం మార్కెట్ యాక్ట్ చైర్మన్ షేక్ టీడీపీ కరీముల్లా, పట్టణ అధ్యక్షులు పఠాన్ సమద్ ఖాన్, మండల అధ్యక్షులు జవాజ్ మదన్ మోహన్, కామినేని సాయిబాబు, పట్టణ ప్రధాన కార్యదర్శి మద్దుమాల రవి, టీడీపీ నాయకులు గంగా శ్రీనివాసరావు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నాదెండ్ల మండలం సాతులూరు శివార్లో రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ ఢీకొన్న కారు నరసరావుపేట చెందిన కిషోర్ అనే వ్యక్తి మృతి చెందారు. నరసరావుపేటలో ఒక కొరియర్ సంస్థలో డెలివరీ బాయ్ గా అమృతుడు పనిచేస్తున్నారు. ఐటెం డెలివరీ ఇవ్వడానికి నరసరావుపేట నుండి పొనుగువాడికి కిషోర్ వెళ్లారు. పొనుగువాడి నుండి తిరిగి నరసరావుపేటకు వస్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గురైన కారు పిడిగురాలకు చెందిన సూర్యసేం కంపెనీగా గుర్తింపు. ప్రస్తుతం పిడిగురాల మున్సిపల్ చైర్మన్ గా ఉన్న సూర్యసేం అధినేత చిన్సుబ్బారావు కేసు నమోదు చేసి చేపట్టిన నాదెండ్ల పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పింఛన్లు డిసెంబర్ 31న పంపిణీ చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు 2026 జనవరి 1వ తేదీన పంపిణీ చేయవలసిన పెన్షన్లను ఈ నెల 31న బుధవారం ఉదయం 6 గంటల నుండి పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ నెల 30న సచివాలయ సిబ్బంది బ్యాంకుల నుండి నగదు డ్రా చేసుకోవాలని ఆదేశాలు జారీ చేయడం జరిగిందని,
ఈ నెల 31నే 100% పెన్షన్లు పంపిణీ చేయటకు అన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, అనివార్య కారణాల చేత 31న తీసుకొని వారికి 2వ తేదీన పంపిణీ చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు. రతన్ టాటా జయంతిని పురస్కరించుకొని చిలకలూరుపేట పట్టణంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. రాధాకృష్ణ యాడ్ ఏజెన్సీ కార్పొరేట్ ఈవెంట్ ఆధ్వర్యంలో చిలకలూరుపేట పట్టణంలోని పలు ప్రాంతాల్లో రోడ్డు పక్కన నివసిస్తున్న వృద్ధులకి శీతాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సేవా కార్యక్రమాల ద్వారా సమాజంలో మానవత్వం, సేవాభావం మరింత పెంపొందించాలని రాధాకృష్ణ యాడ్ ఏజెన్సీ నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాధాకృష్ణ యాడ్ ఏజెన్సీ వ్యవస్థాపకులు లింగాల విజయ్ కుమార్ పాల్గొని మాట్లాడారు. రతన్ టాటా అందరికీ ఆదర్శప్రాయమైన వ్యక్తి అని, ఆయన చూపిన మానవత్వ మార్గాన్ని అనుసరించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఏజెన్సీకి సహకారంతో సంస్థ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు ఎంతోమందికి బిజినెస్ మ్యాన్స్కి కానివ్వండి, ఎంతోమంది వ్యాపారవేత్తలకి ఇన్స్పిరేషన్గా ఉన్నటువంటి రతన్ టాటా గారి జన్మదినం సందర్భంగా రాధాకృష్ణ యాడ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో సుమారుగా 30 దుప్పట్లకు పైగా ఎన్ఆర్టీ సెంటర్లోని చిలకలూరుపేటలో ఎంతోమంది అనాథలకి డొనేట్ చేయడం జరిగింది. ఇంకా రతన్ టాటా గారి విషయం అందరికి చెప్పాల్సిన అవసరం అయితే లేదు. దాదాపు ఆయన ఎంతో మంది ఎన్నో గొప్ప పనులు చేసినటువంటి వ్యక్తి. అదేవిధంగా మన రాధాకృష్ణ యాడ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా రతన్ టాటా గారి పుట్టినరోజు వేడుకలు జరపడం జరిగింది. కేక్ కట్ చేసి మేము కలవగా తెగ కలవరం, అసలిది కదా ఒక సంబరం, ఒక వరసలా కదిలిన క్షణం, ఇక తెలియదే ఒంటరితనం. ఎన్నాళ్ళ కోరాలు కన్నోళ్ళిలా వస్తూనే పోయాయి కన్నీళ్ళిలా, ఇల్లంతా మారింది సందళ్ళుగా, మీరంతా ఉండాలి వందేళ్ళిలా. మనవారే వెనకుంటే మరణాన్నే మరిచేలే, మనసంతా వెలుగేన ఇక చీకటెళ్ళింది తెల్లారి నవ్వుతోనే. 10 మంది ఉండగా ప్రతిరోజు పండగే, పడి నవ్వుతుండగా ప్రతిరోజు పండగే. చిలకలూరుపేట మండలంలోని కోమటినేని వారిపాలెం గ్రామంలో సోమవారం ఉదయం పాత భవానీ స్కూల్ ప్రాంగణంలో వికాస్ ఇండియా కేర్ హోమ్ ప్రారంభమైంది. బెంగళూరుకు చెందిన మత కన్యలు సిస్టర్ లవీనా, సిస్టర్ జ్యోతిల సారథ్యం నిర్వహించే ఈ వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్ని రకాలుగా ఉచిత వస్తు భోజన సదుపాయం, వైద్య సేవలు అందుబాటులో ఉంచాయి. దీంతో పాటుగా మరెన్నో ప్రత్యేక సదుపాయాలు ఈ వృద్ధాశ్రమంలో ఉన్నాయి. ఏ సమయంలోనైనా వృద్ధులను చేర్చుకోనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. వృద్ధాశ్రమాన్ని ఫాదర్ రాజేష్, ఫాదర్ జోజైలు ప్రారంభించగా ఇర్లపాడి గ్రామ నాయకులు మంగు ఏడుకొండలు, రంగనాథుల నాగేశ్వరరావు, వెలగ శ్రీనివాసరావు, కుల్లి సూర్యవర్ధనరావు, కుల్లి యేసుబాబు, కుప్పుల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వికాస్ ఇండియా కేర్ హోమ్ అను ఈ నివాస ఆదుకోవాలి అనేటటువంటి మంచి సదుద్దేశంతో సిస్టర్ జ్యోతి, సిస్టర్ లవీనా మరియు వారికి సహకరించేటటువంటి వారందరూ కలిసి ఇక్కడ మన ఇర్లపాడు విచారణకు మధ్యలో మరి వారు ఈ ప్రదేశాన్ని ఎన్నుకొని ఈ ప్రదేశం నుంచి అనేక సేవలు చేయాలనేటటువంటి మంచి ఉద్దేశంతో ఈ రోజున ఈ యొక్క వృద్ధ ముందుగా ఫాదర్ గారికి నా వందనాలు, ఇక్కడ చేరిన పెద్దలందరికీ నా వందనాలు, ఇక్కడ చేరిన మీ అందరికీ నా వందనాలు. ఇక్కడ ఈ ఆశ్రమం చేరటం ఎంతో ఘనకార్యంగా ఈ చుట్టుపక్కల నాలుగు గ్రామాలు సెంటర్ అయిపోయాయి. అందరూ బాగా వచ్చి చేరి అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పేరు రావాలంటే ఎవరో ఒకళ్ళు ఏదో కార్యక్రమం చేయాలి. ఈ జ్యోతి ఇలాంటి కార్యక్రమాలు మొన్న మెడికల్ క్యాంప్ పెట్టారు. అలాగానే ఇవాళ ఇది సామాన్యమైన విషయం కాదు, కొన్ని తరాల వరకు కూడా గుర్తుండిపోయే విషయం ఇది.
ఇలాంటి ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని నేను ఆ దేవుణ్ణి ప్రార్థించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పల్నాడు జిల్లా చిలకలూరుపేట నియోజకవర్గం రూరల్ మండలం గణపవరం చెక్పోస్ట్ వద్ద వాహన తనిఖీలు నిర్వహించిన నాదెండ్ల ఎస్ఐ వెంకటేశ్వరరావు వాహనదారులకు పలు సూచనలు చేస్తున్న నాదెండ్ల ఎస్ఐ వెంకటేశ్వరరావు హెల్మెట్ లేని వారికి, డ్రైవింగ్ లైసెన్స్ లేని వారికి, సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనం నడుపుతున్న వారికి, వాహనాలకి బండి నెంబర్ లేకపోయినా, చిన్నపిల్లలకి వాహనాలు ఇచ్చిన వారికి వాహన తనిఖీలు నిర్వహించి వాహనదారులకు తగు సూచనలు తెలియజేస్తున్న నాదెండ్ల ఎస్ఐ వెంకటేశ్వరరావు. నాదెండ్ల మండలం బుక్కాపురం గ్రామంలో సర్పంచ్ అల్లం ఆంజనేయుల ఆధ్వర్యంలో ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి వారిచే ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. గ్రామంలోని 50 మందికి పైగా కంటి పరీక్షలు ఉచితంగా వైద్యులు చూసి అవసరమైన వారికి ఆపరేషన్ ఎంపిక చేశారు. వైద్య పరీక్ష చేయించుకున్న వారిలో 10 మందికి కళ్ల చుక్కలాలు చూడడం జరిగింది. 30 మందికి పైగా కంటి సంబంధించి కళ్లజోడు గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, గ్రామస్తులు, వైద్యులు పాల్గొన్నారు. నరసరావుపేటలోని స్టేషన్ రోడ్ లో ఏకాది సిల్వర్ జ్యువెలరీ కొత్త షోరూమ్ ను హీరోయిన్ నిధి అగర్వాల్, ఎమ్మెల్యే చంద్రవాడ అరవింద్ బాబుతో పాటు వేణు రాచకొండ, శివచరణ్ పుష్పాలించి డైరెక్టర్స్ శ్రీనివాసరావు, రంగకృష్ణమూర్తి, చంద్ర కలిసి ప్రారంభించారు. వెండి ఆభరణ తయారీలో అగ్రగామిగా ఉంటూ చక్కదనం మరియు వెండి హస్తకళలు తమ నైపుణ్యం చూపిస్తోంది. గ్రాండ్ ప్రారంభోత్సవ వేడుకలో నగల ప్రియులు మరియు నటితో పాటు అభిమానులు ఉత్సాహంగా పాల్గొన్నారు. తన ప్రత్యేకమైన ఫ్యాషన్ సెన్స్ కి పేరుగాంచిన నిధి అగర్వాల్ సాంప్రదాయ, పురాతన మరియు సమకాలీన డిజైన్లతో సహా ఏకాది యొక్క విస్తృత శ్రేణి వెండి ఆభరణాల సేకరణ చూసి ఆకట్టుకుంది. ఈ సందర్భంగా నిధి అగర్వాల్ మాట్లాడుతూ, నరసరావుపేట రావడం ఏకాది తమ 6వ స్టోర్ను నేను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. వారికి అభినందనలు తెలుపుతున్నా. ఏకాది సిల్వర్ జ్యువెలరీ సంప్రదాయం మరియు ఆధునిక డిజైన్ల యొక్క ఖచ్చితమైన సమ్మేళనాన్ని అందిస్తోంది. ఇది వెండి ఆభరణాల ప్రియులందరికీ వన్ స్టాప్ గమ్యస్థానంగా మారుతుంది. వెండిలో బంగారంలాగా విలాసవంతంగా రూపొందించబడడంలో ఏకాది ప్రత్యేక అన్నారు. ఏకాది సిల్వర్ జ్యువెలరీ స్టోర్ విస్తరణ ప్రతి పట్టణానికి వెళ్లడం అభినందనీయం. వెండి, బంగారు ప్రియులు ఎక్కువ దూరం ప్రయాణించకుండానే అందమైన వెండి ఆభరణాలను మన నరసరావుపేటలో అందుబాటులోకి తీసుకొచ్చారు. దక్షిణ భారతదేశంలోని ప్రతి కుటుంబానికి వారు అందుబాటులోకి రావడం, ఎంతో మందికి ఉపాధి కల్పన ఇవ్వడం మంచి విషయమని ఎమ్మెల్యే అరవింద్ బాబు తెలిపారు. లాంచ్ ను పురస్కరించుకుని ఏకాది సిల్వర్ జ్యువెలరీ ప్రత్యేకమైన కొత్త సమాచారం మరియు సంక్రాంతి పండుగ ఆఫర్లను అందిస్తోంది. ఇది పరిమిత కాలం చెల్లుబాటు అవుతోంది. ఏకాది యొక్క స్వచ్ఛమైన వెండి సేకరణలు వివాహాలు, పండుగ దుస్తులు మరియు రోజువారీ సొగుల కోసం ఖచ్చితంగా సరిపోతాయి అని వేణు రాచకొండ అన్నారు. భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న లగ్జరీ వెండి ఆభరణాల బ్రాండ్ ఏకాది తన 6వ స్టోర్ను నరసరావుపేటలో ప్రారంభించింది. ఈ మైలు రాయిని మా కస్టమర్లతో పంచుకోవడం మరియు వారి వేడుకలకు ఆనందాన్ని జోడించే ఉత్తేజకరమైన లాంచ్ ఆఫర్లను పరిచయం చేయడం మాకు అపారమైన ఆనందాన్ని ఇస్తోందని శివచరణ్ ఉప్పలంచి, డైరెక్టర్ ఏకాది తెలిపారు. ఉన్నాను టు బీ హియర్ అట్ నర్సరావుపేట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. నాకు ఏకాదితో లాంగ్ రిలేషన్షిప్ ఉంది, సో వెరీ హ్యాపీ టు బీ బ్యాక్ హియర్. కలెక్షన్స్ చాలా బాగున్నాయి ఇక్కడ, అండ్ డిజైన్స్, క్వాలిటీ అన్నీ బాగుంటుంది. సో డూ కమ్ అండ్ షాప్ హియర్. అండ్ ఫెస్టివల్ సీజన్ కూడా వస్తుంది, న్యూ ఇయర్స్, ఇప్పుడు సంక్రాంతి వస్తుంది. సో డూ కమ్ అండ్ షాప్ హియర్.
Lots of love. Everybody for Sankranti, it's a huge festival here. Yeah, I know it's a huge. My film is releasing on Sankranti, so andarki happy Sankranti in advance, and మనం celebrate చేద్దాం తర్వాత. Thank you so much. మీడియా సోదరులందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా పల్నాడు జిల్లా వాసులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరి వాళ్ళ నర్సరావుపేట పట్టణంలో పల్నాడు జిల్లా ముఖద్వారంలో ఏకాది షోరూమ్, తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లో ఇది 6వ షోరూము. ఇది ఫ్రాంచైజ్ షోరూమ్ అనమాట. ఇవాళ బంగారము వెండి విపరీతంగా పెరిగిపోతున్నాయి. మరి అందరూ కూడా పెట్టుబడులు అందరూ కూడా బంగారం వెండి మీదే పెడతారు కాబట్టి సామాన్యమైన ప్రజలు కొనుగోలు శాతం తగ్గిపోయింది కాబట్టి ఇటువంటి స్థాయిలో మరి వెండి మీద బంగారం కోటింగ్ ఈ జ్యువెలరీస్ని అందరూ కొనుక్కోవాలని చెప్పి ఈ షోరూమ్ను పెట్టడం జరిగింది. ముఖ్యంగా దీనికి మరి నర్సరావుపేట పల్నాడు జిల్లాలో ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద కూడా అపర కుబేర్లు ఇద్దరే ఉన్నారు. వాళ్ళే మరి కపిల విజయ్ కుమార్ గారు, సుబ్రా గుప్తా గారు. బంగారం షాపులు అంటేనే వాళ్ళే గొప్ప పేరు. అటువంటి వారు కూడా వాళ్ళ ఈ కార్యక్రమానికి హాజరవ్వడం జరిగింది కాబట్టి వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ షోరూమ్ ఓనర్స్ కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి కుర్రవాళ్ళందరూ కూడా కలిసికట్టుగా మరి పెట్టుబడి పెట్టి దాదాపు 10 కోట్లు పెట్టుబడి పెట్టారు. మరి ఈ కార్యక్రమం బాగా వ్యాపారం బాగా సాగాలని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు మన ప్రీతం నేత ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా వచ్చిన తర్వాత మరి వ్యాపారం అన్నీ కూడా చాలా అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. జనవేగంతో ముందుకెళ్తున్నారు కాబట్టి ఆర్యవైశ్య ప్రముఖులందరూ కూడా వ్యాపార పరంగా ఆర్థిక పరంగా బాగుండాలి. వాళ్ళు బాగుంటే ఈ సమాజం బాగుంటుంది, మనీ ట్రాన్సాక్షన్ బాగా జరుగుతుందని తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన ఏకాది మరి ఓనర్స్ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ షోరూమ్ నర్సారావుపేటలో తెరుస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అందుకే విచ్చేసిన అతిథులు, ఎమ్మెల్యే గారు అందరికీ వెల్కమ్ సార్. మాకు నర్సారావుపేటలో ఈ రకమైన వెల్కమ్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. నర్సారావుపేట వాసులందరికీ కూడా మీ సపోర్ట్ అందరికీ మాకు అవసరం అండి. మీరు రావాలి, మీరు వచ్చి కలెక్షన్ విశేషించి మీకు నచ్చింది ఐటమ్ పిక్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి, వెల్కమ్ టు ఏకాది. ఏకాది ఇవాళ 6th స్టోర్ ఓపెనింగ్ సెలబ్రేట్ చేసుకుంటున్నాము. మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా మనం లాంచ్ చేసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇవాళ ఏకాది నర్సరావుపేటలో ఓపెనింగ్ చేస్తున్నాము. సో ఇక్కడ ప్రత్యేకంగా ప్రతి ఒక్క ప్రోడక్ట్ అయితే అమర్చి పెట్టామండి. మన చిన్న ముక్కు పుల్ల కావచ్చు, పాపిడి చీర కావచ్చు, కాళ్ళకు వచ్చే మెట్టల వరకు ప్రతి వస్తువు ఏదైతే బంగారంలో దొరుకుతుందో ఆ ప్రతి ప్రోడక్ట్ కూడా ఇక్కడ మనము సిల్వర్లో చేసాము. సో గోల్డ్ ప్లేటెడ్ సిల్వర్ జ్యువెలరీ. సో మీరు బంగారం ప్రస్తుతం ఉన్న రేట్లో చాలా పెరిగిపోయింది. సో అందరికీ అఫోర్డబిలిటీ తగ్గిపోయింది. సో ఎవరైతే అఫోర్డబిలిటీ లేదు అనుకుంటున్నారో ఇంకా బాధపడక్కర్లేదు, ఖచ్చితంగా ఈ సిల్వర్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు. అయితే మనం బంగారం కొనుక్కుంటే ఇంతకుముందు రేటు పెరుగుతుంది, మనకు ఒక సేవింగ్ అవుతుంది అంటారు. సిల్వర్ కూడా అంతే ఫాస్ట్గా గ్రో అవుతుంది. సో సిల్వర్ జ్యువెలరీ కొనుక్కుంటే సేవింగ్ ఉంటుంది, అట్ ది సేమ్ టైం కంఫర్టబుల్ ప్రైస్లో కూడా వస్తాయి. నర్సరావుపేట ప్రజలందరికీ ఇదే మా విజ్ఞప్తి. తప్పకుండా మా స్టోర్ విజిట్ చేయండి. అన్ని రకాల ప్రోడక్ట్స్ ఉన్నాయి. మీ ప్రతి ఒకేషన్కి మేము తోడుంటాము. సో తప్పకుండా విచ్చేయండి. సో ఇవి ఓపెనింగ్ సందర్భంగా కొన్ని మంచి ఆఫర్స్ కూడా తెచ్చామండి. ప్రతి 10,000 కొనుగోలు పైన ఒక గోల్డ్ కాయిన్ ఫ్రీగా ఇస్తున్నాము. అండ్ మేము 1 year సెలబ్రేషన్స్ ఇప్పుడే స్టార్ట్ చేసాము. ఏకాది పెట్టి 1 year అవుతుంది. సో దీనికి గాను మేము స్పిన్ ది వీల్ పెట్టి ప్రతి కస్టమర్కి గిఫ్ట్ చేరే విధంగా ఒక ఆఫర్ పెట్టాము. అంతేకాకుండా నర్సరావుపేట ప్రజలకి ఒక స్పెషల్ ఆఫర్ పెట్టాము. జస్ట్ ఈ 3 days మటుకు ఎవరు ₹1,00,000 కొన్న వాళ్ళైతే వాళ్ళకి ఒక డైమండ్ లైక్ నెక్లెస్ ఫ్రీగా ఇస్తున్నాము. సో ఇది ఒక బెస్ట్ ఆఫర్ అని చెప్పొచ్చు. మోర్ దెన్ మనీ ఆఫర్ ఇది. తప్పకుండా అందరూ రండి, విచ్చేసి మా ఆఫర్ సద్వినియోగం చేసుకోండి. ఇవి సిసి న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.